అంటే స్వాతంత్ర్యానికి పూర్వం నుండి బీసీల బతుకులు ఎలా ఉన్నాయి అని ఉన్నది. అందుకోసం అది వారికి ఇచ్చిన కథల రూపంలో ఉంది. ప్రాంతంతో పని లేకుండా తెలుగు రాష్ట్రాల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ, ఏ రాజుల కాలమైనా రాజ్యమైనప్పటికీ ప్రజలు సృష్టికర్తలు. ఆ సృష్టికర్తల్లో మనం 56% ఉన్నాం. అందులో మన శాతం, మహిళల శాతం. మరి రేపు ఈరోజు ఆవిష్కరించబడే పార్టీ మాకు బీసీ మహిళలకు ఇంతకు ముందు చరిత్రలో లేనటువంటి భాగస్వామ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అయితే బీసీ మహిళలు ఆ అధికారాన్ని తీసుకోవడానికి సంసిద్ధతతో, చైతన్యంతో, అవగాహనతో ఉన్నారా? వారికి ఏం చేస్తారు? ఆ అవగాహనను ఎలా కల్పిస్తారు అన్నది ఒక ప్రశ్న. మేధావులు సమాధానం చెప్తారు, నేను కూడా తర్వాత చెప్తాను. సమాధానం నేనే చెప్పుకుంటూ పోతే ఇక్కడ చాలా మంది సోదరులు చాలా అసహనంగా ఉన్నారు. మేము వెళ్ళిపోతాం అంటున్నారు. సోదరులారా, చరిత్రలో మొదటి రోజు బీసీలు ఒక పార్టీని పెట్టుకోవడానికి తీన్మార్ మల్లన్న గడప గడప దొక్కి ఎన్నో శ్రమలకు, అవమానాలకు ఓర్చి ముందుకొచ్చిండు. ఈ అవకాశాన్ని మాకు దక్కనియండి. మీరు మీ పత్రికల ద్వారా, మీడియాల ద్వారా మీ సపోర్ట్ మాకు అందిస్తేనే మాకు అది సాధ్యమని మనపూర్వకంగా కోరుకుంటున్నాను, సవినయంగా. అన్ని కులాల వాళ్లకు, బీసీ కులాల వాళ్లకు, అన్ని బీసీ కులాల వాళ్లకు రాజకీయ చైతన్యాన్ని, శిక్షణను కలిగించాలని కోరుకుంటున్నాను. నా టైం అయిపోయింది అనుకుంటా. ఇదంతా నేను ఒక స్కూల్ టీచర్ లాగా, నేను టీచర్నేనండి బేసిక్ గా.